guys, welcome to my channel. Sathimanii welcomes you all. నిన్న నాకు జరిగిన సీమంతానికి మేము ఏర్పాటు చేసిన ఈ డెకరేషన్ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసాము ఏంటి అనేది. మీరు కానీ నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే నేను ఇంతకు ముందు కూడా చాలా డెకర్ వీడియోస్ పెట్టానమాట. లైక్ యాష్వి బర్త్డేకి మేము చేసిన న్యూస్ పేపర్ డెకర్, అలాగే అన్న పెళ్ళికి నలుగప్పుడు వాల్ డెకర్ చేసామన్నమాట. సో అది అలాంటివి కొన్ని డెకర్ వీడియోస్ ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ ఇవన్నీ కూడా మేము చేసే డెకర్స్ అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా, లైక్ కొంచెం ఇన్నోవేటివ్గా కూడా ఉండొచ్చు, మీకు నచ్చచ్చు. ఈ వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్రియేటివ్ ఐడియాస్ కూడా మీకు రావచ్చు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది 9 ఫీట్ ఉంది, ఓకేనా? అంటే 4.5 మధ్యలో. ఆ 4.5లో మనకు ఆ వుడ్ది ఎంత కావాలో చెప్తే నేను డాడీ వెళ్ళి అది ప్రిపేర్ చేసుకొని శారీస్ తీసుకొని వస్తా. శారీస్ అంటే సాటిన్ కలర్ శారీస్ ఒక 4 తీసుకొని వస్తా. 4 ఉంటాయి. సో వైర్ కడతాం, వైర్ మొత్తం వేసేస్తాం. 4 or 5 ఎన్నో కొన్ని వేస్తాం. అవి దగ్గరగా ఉంటే దగ్గర జరుపుకుంటాం, దూరంగా దూరం జరుపుకుంటాం. దగ్గరగా ఉంటే ఇంకా అవి వస్తాయి కాబట్టి బాగుంటుంది. సో ఎన్నో వస్తాయి దాన్ని బట్టి ఆ 4 దగ్గర జరుపుకుంటాం. 2 అంటే 1 2 3 4 1 ఫీట్కి ఇంతే. సరేలే, సరిపోద్ది ఇంత. చూడొచ్చు. ఫస్ట్ బ్యాక్ డ్రాప్ కోసం అయితే మేము శారీస్ని తీసుకున్నాం అనమాట. సాటిన్ శారీస్ మాకు అవైలబుల్గా ఉండే కలర్సే మేము చూస్ చేసుకొని తీసుకున్నాము. అండ్ ఈ కలర్స్ని సెగ్రిగేట్ చేయడానికి అంటే సెపరేట్ చేయడానికి ఇలా ఒక చక్కని రెడీ చేసామన్నమాట. సో ఈ కలర్కి ఒక సెపరేషన్ లాగా ఈ వుడ్ వచ్చేస్తుంది ప్రతి కలర్కి. అలాగే సెపరేషన్ దగ్గర వుడ్ అనేది ఇలా పెట్టాము కవర్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకున్న ఇదేంటంటే థీమ్ ఏంటంటే లైక్ ఒక గార్డెన్ థీమ్ లాగా తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఒక అమ్మాయిని రెడీ చేసామన్నమాట. ఒక గర్ల్ డాల్ని రెడీ చేసాము. ఇలా రెడీ చేసేసి సో తన దగ్గర నుంచి ఇలా బటర్ఫ్లైస్ అంతా ఇలా ఎగురేలాగా తర్వాత బేబీని రెడీ చేసాము. అండ్ ఇక్కడ నుంచి సీమంతానికి సంబంధించిన డెకర్ లాగా దీన్ని కొంచెం రెడీ చేసామన్నమాట. లైక్ మాకు అవైలబుల్గా ఉన్న వస్తువులతో మేము ట్రై చేసాము. ఏ సెటప్కి ఏ కలర్ వెనుకుంటే బాగుంటుంది అని ఆలోచించి సో దానికి తగ్గట్టుగా మేము కలర్స్ అక్కడ పెట్టామన్నమాట. ఈ సెటప్ మొత్తంలోకి హైలైట్ అయిందంటే ఈ అమ్మాయి పిక్చరే అనమాట. ఈ అమ్మాయి పిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసాము అంటే ఫస్ట్ లోపల ఒక నా ట్రైపాడ్ స్టాండ్ ఉంది కదా, సో ఆ ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేసుకొని నిలబెట్టామంట. స్టిక్ లాంటిదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేసుకొని దాన్ని నిలబెట్టి ట్రైపాడ్ స్టాండ్కి మేము వీలయ్యేలాగా ఒక స్కర్ట్ ఏదైనా ఫ్రీగా ఉండే నెట్టెడ్ స్కర్ట్ ఒకటి ట్రైపాడ్ స్టాండ్కి పెట్టేసాం అనమాట. అరేంజ్ చేసాం క్లిప్స్ని యూజ్ చేసుకొని. అండ్ ఆ స్కర్ట్ వల్ల ఏంటంటే అమ్మాయి డ్రెస్ బాగా ఇలా ఫ్లోయింగ్గా ఉంది. సో దానిపైన ఈ కలర్ సాటిన్ క్లాత్తో ఇలా ఫ్రిల్స్ లాగా సెట్ చేసాం అనమాట పిన్స్ సహాయంతో. సో ఇది సెట్ చేసేసాం. దానిపైన ఇలాంటి నా దగ్గర నెట్ క్లాత్ ఉంటే దాన్ని ఇలా డిజైన్ చేసేసాం. అండ్ ఇదొక ఫ్లవర్ పూలమాల లాంటిది ప్లాస్టిక్దే ఉంది ఇంట్లో. సో దాన్ని ఇలా దీనికి పెట్టేసాం అనమాట అమ్మాయి బొమ్మకి. అండ్ ఇదంతా వచ్చేసి ఒక చార్ట్ థర్మోకోల్ సాయంతో డ్రా చేసేసి కట్ చేసి సో ఇలా ఫిక్స్ చేసాం అనమాట. ఇది చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. బట్ లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. గార్డెన్ థీమ్కి కనెక్ట్ అయ్యేలా ఉండడానికి ఇక్కడ ఒక ఫ్లవర్ సెటప్ పెట్టామన్నమాట, ఫ్లవర్ వాజ్ లాంటివి. తర్వాత ఇటు వచ్చేసరికి ఈ బాక్స్ని ఫిల్ చేయడానికి లైక్ ఈ కలర్ శారీని ఫిల్ చేయడానికి 2 బాక్సెస్ వచ్చాయి కదా. సో ఈ 2 బాక్సెస్లో అమ్మాయి దగ్గర నుంచి కంటిన్యూషన్ రావడానికి ఇక్కడ బటర్ఫ్లైస్ అనేవి ఏర్పాటు చేసాం అనమాట. పేపర్ బటర్ఫ్లైస్ని కట్ చేసి పేపర్స్తో బటర్ఫ్లైస్ కట్ చేసి ఇక్కడ స్టిక్ చేసేసాము. ఇక్కడంతా ఈ 2 బాక్సెస్ని ఫిల్అప్ చేసేసాం అనమాట. అండ్ ఇక్కడ ఒక
బేబీని కూడా రెడీ చేసాం పేపర్తోనే. అండ్ ఇటు సైడ్ పింక్ కలర్ వచ్చింది, లైట్ పింక్ లాంటిది వచ్చింది. సో దీనికోసం వచ్చేసి సో ఈ పింక్ అండ్ వైట్ హ్యాంగింగ్స్ మాకు అవైలబుల్గా ఉండడం వల్ల సో దీన్ని కరెక్ట్గా ఓన్లీ ఈ శారీ మీదకి ఈ క్లాత్ మీదకి ఒక్కటే ఇవి సెట్ అయ్యాయి కాబట్టి ఇవి ఇక్కడ సెటప్ చేసేసాం. అండ్ ఇటు సైడ్ నుంచి ఎంట్రెన్స్ లాగుంటుంది అనమాట. సో ఇది ఈ గ్రీన్ వాల్ని కవర్ చేయడానికి ఇంకొక శారీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ వేసేసాము. ఈ చెక్కను వచ్చేసి గోల్డ్ కలర్ రిబ్బన్ ఉంటే దాంతో కొంచెం లైట్గా డెకరేట్ చేసాము. మీన్ వైల్ నేను యాష్వి మెహందీ పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ఈ డెకర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగతా ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. మీకు కనుక ఈ సెటప్ ఈ వీడియో నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీటిలో ఏ ఐడియా మీకు నచ్చింది అనేది కూడా చెప్పండి. అండ్ మనది ఏంటంటే ఈ చెక్కల ఫ్రేమ్ ఇది దొరకగానే ఎక్కువగా ఆకుల్ని పెట్టేసి దానికి సంబంధించిన బ్యాంగిల్స్ వీటితో డెకరేషన్ చేస్తూ ఉంటారు. సో అది చాలా అలాంటివి చాలా చూస్తుంటాము. బట్ కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఇలా చేసాము. సో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చుంటే, హెల్ప్ఫుల్గా అనిపించుంటే, ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. ఎందుకంటే అది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఏ వీడియో పెట్టినా కూడా. అదనమాట, నేను నా సీమంతం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో కలుద్దాం. బై బాయ్.